నెల్లూరు జనసేనలో పరిస్థితి ఒక్కసారిగా కంట్రోల్ తప్పిందని అంటున్నారు. పైకి మాత్రం అన్ని బాగున్నట్లు కనిపించినా లోపల మాత్రం వర్గాల మధ్య పోటీ, పదవుల చుట్టూ లాబింగ్, ఎవరు లేని ఎవరిదో తెలియని స్థితి నెలకొన్నట్లుగా చర్చ నడుస్తుంది. ఇదే క్రమంలో జిల్లా కమిటీలను రద్దు చేసేంత వరకు వ్యవహారం వెళ్ళిందంటే పరిస్థితి ఎంత సీరియస్గా మారిందో అర్థం చేసుకోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు అందరి చూపు మళ్ళీ కొత్త కమిటీలు ఎలా రాబోతాయి, ఎవరు సెట్ అవుతారు అన్న దానిపైన ఉంది. ఇంతకు నేతల మధ్య సమన్వయ లోపమే జనసేనానికి చికాకు తెప్పించిందా? పవన్ కళ్యాణ్ నిర్ణయంపైన జన సైనికుల స్పందన ఎలా ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. ఒకప్పుడు పార్టీకి బలమైన జిల్లాగా పేరున్న నెల్లూరులో ఇప్పుడు నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వర్గపోరు, పదవుల కోసం పోటీ, ఇన్ఛార్జీల వివాదాలతో పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. అయితే జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో జనసేనకు ప్రజాదరణ కూడా బాగానే ఉంది. కానీ ఇటీవల జిల్లాలోని నాయకుల మధ్య సఖ్యత కొరబడడంతో పార్టీలో వర్గపోరు, విభేదాలు తెరపైకి వచ్చాయి. దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జిల్లా కమిటీని పూర్తిగా రద్దు చేస్తూ ప్రకటన చేయడంతో నేతలు షాక్కు గురయ్యారు. ఈ నేపథ్యంలో అసలు నెల్లూరు జనసేనలో ఏం జరిగింది, పార్టీని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన కారణాలేంటి అనేది చర్చనీయాంశంగా మారింది. 2014లో జనసేన ప్రారంభించిన సమయంలో జిల్లా నుంచి అనేక మంది నేతలు పార్టీలో చేరారు. ముఖ్యంగా మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉండే అభిమానులు పవన్ కళ్యాణ్ చెంత చేరారు. పార్టీ బలోపేతమవుతున్న క్రమంలో ఒక్కొక్క నాయకుడు జనసేనలోకి వచ్చేందుకు ఆసక్తి చూపారు. కట్ చేస్తే 2014-2019 ఎన్నికల్లో జనసేన మంచి యాక్టివ్గా ఉండింది. 2024 ఎన్నికల్లో జనసేనకు జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ స్థానం దక్కలేదు. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆశావహులు కొంత డీలా పడ్డారు. అప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మనుక్రాంత్ రెడ్డి ఎన్నికలకు 1-2 నెలల ముందు ఎవరు ఊహించని విధంగా వైసీపీ కండువా కప్పుకొని పార్టీని వదిలి వెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి జిల్లా అధ్యక్ష పీఠం ఖాళీగా ఉంది. జిల్లా అధ్యక్ష పదవి కోసం అనేక మంది నేతలు నువ్వా నేనా అంటూ ఎవరికి వారు ప్రకటనలు చేసుకుంటూ పార్టీ అధిష్టానానికి సంబంధం లేకుండా జిల్లాలో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాకు చెందిన నాయకుడు వేములపాటి అజయ్ కుమార్ కు టిట్కో చైర్మన్ గా అవకాశం కల్పించింది జనసేన అధిష్టానం. అలానే జిల్లాలో పార్టీ బలోపేతానికి పూర్తిగా కృషి చేయాలని సూచించింది. నేతలు సైతం అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు మరింతగా ఆసక్తి చూపించారు. అయితే కొత్త నాయకులు అజయ్ కుమార్ నేతృత్వంలో తెరపైకి రావడం, వారికి ఎక్కువగా బాధ్యతలు ఇవ్వడం వంటి అనేక కారణాలు పార్టీ క్యాడర్లో అసంతృప్తిని ఇచ్చాయి. ముఖ్యంగా అజయ్ కుమార్ తో అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వర్గంగా ఏర్పడగా జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన నేతలు మరో వర్గంగా ఏర్పడ్డారు. అయితే అజయ్ కుమార్ నాయకత్వం తమకు వద్దంటూ ఏకంగా ఓ భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మీడియా ఎదుటకు వచ్చేశారు. జిల్లా అధ్యక్ష పదవిని కీలక నేతకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయం జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. వెంటనే 2 వర్గాలను జనసేన కేంద్ర కార్యాలయానికి పిలిపించుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ పరువును బజారుకీడిస్తే సహించేది లేదంటూ నాయకులకు వార్నింగ్ ఇచ్చి పంపించారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాల గురించి నివేదిక ఇవ్వాలంటూ జనసేన సీనియర్ నాయకులు శివశంకర్ ను నియమించారు. ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించి ఇక్కడ నేతల పరిస్థితులపై విచారణ జరిపి ఓ నివేదిక తయారు చేసి పవన్ కళ్యాణ్ కి అందించినట్లు సమాచారం. ఇంతలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు యాక్టివ్ అయ్యాయి. నెల్లూరు జిల్లాకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ని సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన సైతం జిల్లాలో పర్యటన చేసిన సందర్భంలో నాయకుల మధ్య చోటు చేసుకుంటున్న అభిప్రాయ భేదాలు, ఇతరత్ర అంశాలు తెలుసుకుని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లుగా సమాచారం. ఒక్కో నియోజకవర్గంలో 2-3 నాయకులు తామే ఇన్ఛార్జీలమంటూ పర్యటనలు చేయడం, టీడీపీ ఎమ్మెల్యేల వద్ద తమకు పనులు చేయాలని పట్టుబట్టడం వంటి అంశాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. అటు ఎమ్మెల్యేలు సైతం జనసేనకు ఎవరు నాయకులు అనేది అర్థం కాక సున్నితంగా పక్కన పెడుతూ వచ్చారు. ఈ క్రమంలో జిల్లాలో పరిస్థితులపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారట. తాను ఏర్పాటు చేసిన శివశంకర్, బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన నివేదికలతో పాటు జిల్లాలోని కీలకమైన నేతలతో కూడా మాట్లాడి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను తెలుసుకున్నారట జనసేనాని. నెల్లూరు జిల్లా అంటే జనసేనకు మంచి పట్టున్న జిల్లా కావడం, ఇక్కడ నేతల మధ్య సరైన సఖ్యత కొరవడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల జనసేన కమిటీలను రద్దు చేస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు ప్రస్తుతం పార్టీలో ఏ నాయకుడికి ఏ పదవి లేదు. త్వరలోనే తిరిగి కమిటీలను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి నుంచి జిల్లా అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరిని ఎంపిక చేసి నియామకాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జిల్లాలోని అనేక నియోజకవర్గాల నుంచి కొంతమంది ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం తమ జనసేనలోకి వస్తామంటూ పవన్ కళ్యాణ్ వద్దకు ప్రతిపాదనలు పంపిస్తుండడం, తమకు తెలిసిన పరిచయాలను ఉపయోగించి పదే పదే జనసేనపై ఒత్తిడి పెంచడం వంటి అంశాలు కూడా ఇందుకు కారణాలుగా జనసేన నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో జనసైనికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాయకులుగా చెప్పుకుని కొంతమంది చలమణి అవుతుండడం, వారి వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుండడం వంటి కారణాలు జనసైనికులను ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తమ అధినేత పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా కమిటీని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పదవులు కోల్పోయిన నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఎవ్వరూ మీడియా ముందుకొచ్చి ఈ అంశాలపై మాట్లాడే సాహసం చేయడం లేదు. జిల్లాలో కీలకంగా పనిచేయాల్సిన జనసేన నాయకుల మధ్య అంతర్గత పోరుతో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కొంత కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. మరి కొత్త కమిటీల నియామకం ఇప్పుడు ఉంటుందా, మరికొంత సమయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి. మొత్తానికి నెల్లూరు జిల్లా జనసేనలో కనిపిస్తున్న ఈ పరిణామాలు సాధారణ పరిపాలన మార్పులు కావని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించే ప్రయత్నంగా ఈ నిర్ణయాన్ని విశ్లేషిస్తున్నారు. అయితే కొత్త కమిటీలు ఎప్పుడొస్తాయి, ఎవరు జిల్లా అధ్యక్షుడవుతారు, వర్గపోరు నిజంగా ముగుస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.